హలో అందరికీ. ఈ వీడియోలో అయితే నేను రెగ్యులర్‌గా ఏం వేసుకుంటాను గోల్డ్, పాతది మార్చి కొత్తది ఏం తీసుకున్నాను, అండ్ నా నల్లపూసలు డైలీ వేర్‌ది, అండ్ రెగ్యులర్‌గా వేసుకునే ఉంగరం, పెట్టుకునే ఉంగరం అనమాట. మా హస్బెండ్ ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ మా అమ్మాయి పుట్టాక. అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకు మార్చాల్సి వచ్చిందో కూడా చెప్తాను. చాలా చిన్న వీడియో, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇది నల్లపూసలు అనమాట. యాక్చువల్‌గా నాకు ఇంకొకటి పెద్ద నల్లపూసలు ఉంది. పెళ్ళైనప్పుడు నల్లపూసలు ఈ చైన్ అయితే తీసుకున్నారు. చంద్రముఖి మోడల్ తీసుకున్నారు చైను. తర్వాత ఈ షార్ట్‌ది అయితే తీసుకున్నాను, సింపుల్‌గా వేసుకోవడానికి ఉంటుందని. పెద్దది చిన్నది రెండు ఉన్నాయన్నమాట. అవైతే ప్రస్తుతానికి ఇప్పుడు బ్యాంక్‌లో ఉన్నాయి. మొన్న కూడా చెప్పాను కదా, పెద్ద పెద్దవన్నీ కూడా కొంచెం బ్యాంక్‌లోనే ఉన్నాయన్నమాట. ఇవైతే నార్మల్‌గా చిన్న చిన్న ఫంక్షన్‌లకి వేసుకోవడానికి ఉంటాయని ఇవైతే ఉంచుకున్నాను. సో చూసారు కదా, ఇవైతే చిన్న ఉంగరము ఎంత బాగుందో కదా, 2 హ్యాండ్స్ మధ్యలో లవ్ సింబల్. ఇదైతే మా హస్బెండ్ మా అమ్మాయి పుట్టాక 4వ నెలకి నా ఫస్ట్ బర్త్డే అనమాట. ఆ ఫస్ట్ బర్త్డేకి ఇదైతే గిఫ్ట్గా ఇచ్చారనమాట. మా అమ్మాయి పుట్టాక నాకు ఫస్ట్ టైం ఇచ్చిన గిఫ్ట్ అనమాట. అండ్ ఈ చైన్ అయితే ఎందుకు మార్చానో చూడండి. ఈ చైన్ అయితే నాకు నచ్చింది, పర్వాలేదు, ఇంకా బాగా మంచిగా వస్తున్నాయి. బట్ ఏంటంటే మేము జిఆర్టీలో మేము స్కీమ్ అవి కడతామన్నమాట. స్కీమ్ కట్టాం కాబట్టి ఇంక అక్కడే తీసేసుకున్నాను, ఓల్డ్‌ది మార్చేసి. సో చూసారు కదా, చైన్ అయితే పర్వాలేదు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఎప్పటినుంచో నాకు అది యాక్చువల్‌గా ఈ సైడ్ లాకెట్ ఏమో తీసుకోవాలని ఇష్టం. కానీ అంత ఈజీగా మనం ఓల్డ్‌ది మార్చి తీసుకోము కదా. పాతదైతే చంద్రముఖి మోడలు. అది జుట్టు, నైటీ, డ్రెస్ అన్నీ పట్టేస్తుంది. అయినా గాని ఉంచుకున్నాను. బట్ వాటికి పూసల్లా ఉంటుంది కదా, అవైతే ఊడిపోతున్నాయన్నమాట. అలా ఊడిపోయినప్పుడు చూసిన వాళ్ళందరూ మార్చుకోవచ్చు కదా, గోల్డ్ వేస్ట్ అయిపోతుంది అంటున్నారు. బట్ ఇప్పటికైతే కుదిరింది. ఇంక ఇంతేనండి వీడియో. తప్పకుండా హైప్